గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు సియాద్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో కూల్ క్లైమేట్లో అరకు అయితే బయలుదేరాం అనమాట. హాయ్. సో జీప్లో ఏం కనిపించట్లేదు, చిన్న చినుకులు కాబట్టి సరిపోయి, అదే పెద్ద చిరుకులు అయితే మాత్రం డెఫినెట్లీ దొరికిద్దాం మనం. సో మనం అరకు వెళ్ళే వే నుంచి కాశీపట్నం ఊళ్ళోనే మనం రైట్ తిరగాలి ఫ్రెండ్స్. అక్కడ నాకు బాగా కష్టమైన విషయం ఏంటంటే గుడి కిందనే మనకి వైన్ షాప్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ చూసారా వైకుంఠగిరి 18 కిలోమీటర్స్ లొకేషన్ అనమాట. సో ఆ రైట్ తీసుకుంటే డైరెక్ట్లీ ఇంకా ఘాట్ రోడ్ ఎక్కేస్తే డైరెక్ట్గా టెంపుల్ దగ్గర వెళ్ళిపోతాం అనమాట. అక్కడ ఏం తార్ రోడ్డే ఫాలో అవ్వాలి, మట్టి రోడ్ ఎక్కడ ఎక్కొద్దో ఒక సిమెంట్ రోడ్ ఉంటుంది. ఓన్లీ తార్ రోడ్ అంటే తార్ రోడ్డే ఫాలో అవ్వాలి. 18 కిలోమీటర్స్ జర్నీ కూడా ఆసమ్ అంటే ఆసమ్గా ఉంటుంది అనమాట. మీరు ఒకవేళ స్టే ప్లాన్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చండి. నేనైతే సేమ్ డే ట్రిప్ వెళ్ళొచ్చాను. మీరు స్టే ప్లాన్ చేసుకోవాలంటే ఇదే వేలోని కరెక్ట్గా 8-9 కిలోమీటర్స్ తర్వాత ఇక్కడ లాడ్జ్ అండ్ స్టే కూడా ఉంటుంది అనమాట. అక్కడ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీరు ఎక్కడైతే మాత్రం ఆగి మీరు ఫుడ్ ఆర్డర్ అనేది ఇచ్చుకోవచ్చు. అండ్ ఒకవేళ అక్కడ నైట్ ఉందామా అనుకుంటే అక్కడైతే 4 కిలోమీటర్స్ ఉంది. రోడ్డా ఏమీ కనిపించట్లేదు, చూస్తున్నారు కదా, ఏడీ కనిపించట్లేదు. చలి ఒకవైపు విపరీతమైన చలి, మబ్బుల్లే అవుతున్నాం అనమాట మనం. మనతో పాటు మబ్బులు కూడా ఉన్నాయి. నా చెయ్యిల నిండా మబ్బులే. మీకు కనిపిస్తుంది అంటే వీడియోలో కనిపించట్లేదేమో, క్లియర్లీ విజిబుల్ అనమాట. చూడండి, ముందు ట్రాఫిక్ ఒకటి స్లోగా వెళ్ళవలసి వస్తుంది. నుంచి 600 మీటర్లు అంట. చూసారు కదా, ముందు వెహికల్ అక్కడ ఉంది అంతే, అక్కడ తర్వాత మళ్ళీ కనిపిస్తుంది ఇంకా. సో అలా ఉంది ఇక్కడ మంచు. నిజంగా వైకుంఠగిరి అంటే ఎగ్జాక్ట్ పేరు పెట్టారనమాట ఇది. సో కింద నుంచి పైకి రానందుకు నాకు ఆల్మోస్ట్ 45 మినిట్స్ పట్టింది. సో ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ డ్యూటీ, వాళ్ళు 12 hours డ్యూటీ చేస్తారంట. రియల్లీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అసలు. సో ఈ మంచులోని అలా డ్యూటీ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ అసలు. ఇట్స్ కింద నుంచి పై వరకు రోడ్డు ఉందండి. డియో మళ్ళీ పనికిరాదు, చెప్తున్నారు కదా, లంబసింగ్ పనికిరాదు, అరకు ఘాట్ రోడ్ పనికిరాదు. ఇది వేరే లెవెల్ అనమాట. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఈ రోడ్డు కటింగ్స్ ఉన్నాయా ఈ టైంలో రావడం, కొద్దిగా క్లైమేట్ ఓకే అన్నప్పుడు రావడం వేరే, బట్ ఈ మంచులో రావడం అనేది ఇప్పుడు టైము ఆఫ్టర్నూన్ 3 PM అవుతుంది. చూడండి. హాయ్. ఏంటి హాయ్, ఫుల్ చలి బాబోయ్. సో కరెక్ట్ పేరు పెట్టారు కదా, సూపర్. అసలు నిజంగా వైకుంఠంలో ఉన్నలాగే ఉంది. సో మనం మబ్బుల్లోనే అడుగులేస్తున్నాం అండి. మీ కెమెరాలో ఏంటంటే కొద్దిగా మన ఫేసెస్ అలా క్లియర్ కనిపిస్తున్నాయి, కానీ మినిమం ఒక 5 minutes డిస్టెన్స్ ఉన్న మనుషులు కనిపించట్లేదు అనమాట. ఇక్కడ చూడండి, వెనకాల మన జీపే కనిపించలేదు, చూసారా? అలా 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 వర్క్స్ అనేవి చేస్తున్నారు. బట్ ఒక్కసారి డెవలప్ అయిన తర్వాత టు బి ఫ్రాంక్ చాలా అంటే చాలా మంచి స్పాట్ అవుతుంది. ఎక్కడ రన్ 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 రన్. అనీషా, డార్జిలింగ్ అదే అలానే ఉంది. అసలు సెకండ్ డార్జిలింగ్ వరకు వెళ్ళక్కర్లేదు, మన వైజాగ్ లోనే ఉంది. ఎలా ఉంది స్వామి? మరీ ఎంత మంచి ఉన్నా ఎంజాయ్ చేయలేం, మరీ ఎంత కనిపించినా ఎంజాయ్ చేయలేం. అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటే బాగున్నాను. బట్ చాలా మంచి ఉంది. గుడి దగ్గరికి వచ్చాం, చూసారా గుడి షేడ్స్ కనిపిస్తున్నాయి మీకు. సో మంచు వల్ల నిజంగా ఏం కనిపించట్లేదు, అంటే లొకేషన్ కూడా కవర్ చేయలేం. ఏదో దగ్గరికి వెళ్తే కానీ మనం క్లియర్గా చూపించలేకపోతున్నాం అనమాట.
సో ఆఫ్టర్ 1 year ఈ ప్లేస్ అయితే మాత్రం ఇంకా మన సైడ్ అంటే మన ఆంధ్రప్రదేశ్లోని వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ అయితే మాత్రం డెఫినెట్లీ అవుతుంది ఇక్కడ. జై శ్రీరామ్. జై బజరంగబలి. ఇక్కడ మీకు మబ్బులు కనిపిస్తున్నాయో లేవో తెలియదు కానీ వీడియోలో అంత క్లారిటీ లేదు, కానీ ఇక్కడ కూడా మబ్బులే మూవ్ అవుతున్నాయి. హాయ్ హాయ్ చెప్పు నజీర్, హాయ్ చెప్పు. సే హాయ్, సే హలో. హౌ ఇస్ ద ప్లేస్? హౌ ఇస్ ద ప్లేస్? టెల్. ఎలా ఉంది నాన్న? ప్లేస్ ఎలా ఉంది? చెప్పు. బాగుందా? చలి ఇట్లేదా నీకు? స్వెటర్ ఏం లేదు. చలేస్తుందా? చలేస్తుంది. వెళ్ళు అక్కడికి వెళ్ళి నా దగ్గరికి వెళ్ళి నీకు ఫోటో తీస్తాను. చలి ఇట్లే వెళ్ళు, మామ దగ్గరికి వెళ్తే ఫోటో తీస్తాను నీకు. బాయ్. అంతే. మంచు వల్ల ఏంటంటే అదొక ఫీలింగ్. మంచు వల్ల ఏంటంటే సగానికి సగం లొకేషన్ అంతా కప్పేసింది అనుకోండి, దాని అందం అయితే మాత్రం చూడలేపాం. బట్ ఇదొక ఫీలింగ్, ఎక్స్పీరియన్స్ చేయవలసిన ఫీలింగ్ అన్నమాట. సో అంత దూరం నుంచి వచ్చి మనం ఏంటంటే ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది అనుకున్నాం. బట్ ఈ 3 రోజులు తుఫాన్ వల్ల కూడా ఇక్కడ ఏంటంటే కొద్దిగా బాగా చూస్తున్నారు కదా, అప్పుడే చీకటి కూడా అయిపోయింది. టైం చూడండి 3:19 PM. సో ఈ టెంపుల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చెప్తాను. సో ఈ లొకేషన్ ఈ టైంలో ఏంటంటే కొద్దిగా తుఫాన్ వల్ల ఏంటంటే బాగా మంచు క్లౌడ్స్ అనేది కప్పేసి సో లొకేషన్ అందాన్ని అయితే మాత్రం ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ ద వే వీ అంటే మన కింద నుంచి పై వరకు ఏదైతే రోడ్ జర్నీ ఉంది కదండి, అదైతే మాత్రం ఇంకా అన్ఎక్స్ప్లెయినబుల్ అనమాట మనకి. అంటే ఈ లొకేషన్ చాలా, ఒక డియోమలి వెళ్ళుంటారు, లంసింగ్ వెళ్ళుంటారు, ఈ అరకు వెళ్ళుంటారు. సో అన్నితో కంపేర్ చేస్తే మాత్రం ఈ 18 kilometers జర్నీ ఏదైతే ఉంది కదా, అది రియలీ అవసరం అనమాట. అంటే ఫస్ట్ 5 kilometers ఏముండదు, 10 kilometers తర్వాత నుంచి మనం మబ్బుల్లోనే వెళ్తాం. ఇంకా లాస్ట్ 5 kilometers అయితే ఇంకా ఫుల్ క్లౌడ్స్లోనే మనం వెళ్తూ ఉంటాం అనమాట. జీప్ చూసారు కదా ముందే, మనకి ఏవి ఓపెన్ టాప్ కాబట్టి టాప్ వేసేసాను ఎందుకంటే వర్షం పడుతుంది కదా అనేసి. బట్ స్టిల్ క్లౌడ్స్ మధ్యలోనే నేను స్టీరింగ్ తిప్పుతున్నాను అనమాట. ఇట్స్ అ రియలీ ఆసమ్ ఎక్స్పీరియన్స్. బట్ బిలీవ్ మీ, ఒక 2 years తర్వాత అయితే మాత్రం ఈ ప్లేస్ అయితే మాత్రం రియలీ చాలా అంటే చాలా మంచి ప్లేస్ అవుతుంది మన ఏరియాకి. ఎస్పెషల్లీ విశాఖపట్నం నుంచి దగ్గరున్న ఏరియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ ఇది కూడా అవుతుంది అనమాట. సో మీరు వచ్చినట్లయితే డ్రైవింగ్ అనేది చాలా అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే కొన్ని దగ్గర అయితే అంటే లైట్స్ కూడా ఇక్కడ తక్కువ, ఒకవేళ లైట్ ఫెయిల్ అయ్యే వరకు ఉంటే మాత్రం మీకు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో జర్నీ అనేది ఇబ్బంది అవుతుంది. బట్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ అయితే మాత్రం ఈజీగా రావచ్చు. లేదా మీరు కొత్తగా నేర్చుకొని వచ్చేద్దామంటే మాత్రం ఇట్స్ నాట్ దాట్ ఈజీ అనమాట. సో పైన వెళ్ళిన తర్వాత పాజిటివ్ వైబ్రేషన్స్ అవన్నీ చాలా చాలా బాగుంటాయి గుడిలోకి వెళ్ళిన తర్వాత. సో అది ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియో అయితే మాత్రం నచ్చినట్లయితే తెలుసు కదా ఏం చేయాలో, కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది అనిపించింది. సో బట్ లొకేషన్ నేను బాగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. బట్ ఈ మంచి వాళ్ళు ఏది కనిపించట్లేదు. నేను కొద్దిగా దూరంగా వెళ్ళాను, నేను కూడా కనిపించాను అనమాట. వాయిస్ ఒకటే వినిపిస్తారు మీకు. సో దట్ ఇస్ ద రీజన్ ఐఎమ్ అనేబుల్ టు ఎక్స్ప్లోర్. బట్ ఇట్ వాస్ రియలీ నైస్. టైం 3:40 అవుతుంది. రోడ్డు చూపించి ఒకసారి 3:40కే దారుణంగా ఉంది. ఇంకా 4 తర్వాత తిరిగితే ఇంకా మరి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి వైట్ మార్క్స్ అన్నిటి దగ్గర లేవు. ఈ వైట్ మార్క్స్ ఉంటే ఏంటంటే మనం కొద్దిగా గొప్ప మనం ఎలాగైనా తీసుకొచ్చేయచ్చు వెహికల్ని. వైట్ మార్క్స్ కొన్ని రోడ్స్ దగ్గర లేవు కాబట్టి చాలా అంటే కొద్దిగా ఇబ్బంది అనమాట. సో చూసుకోండి, ఎలాంటి టైంలో కానీ వస్తే మాత్రం కొద్దిగా ఏదైనా సేఫ్ మోడ్లోనే మనం జర్నీ కూడా ఎండ్ అయినట్టు చూసుకోండి. అండ్ ఫాస్ట్గా రానందుకు అస్సలు అవ్వదు. ఫాస్ట్గా కానీ వస్తే ఇక్కడ అంతా బ్లైండ్ కర్వ్సే అండ్ ఇమీడియట్ కర్వ్స్ ఉన్నాయన్నమాట. అలాంటిటప్పుడు ఏంటంటే ఎక్స్పీరియన్స్ డ్రైవర్కే ఈజీగా ట్యాకిల్ చేయగలరు. కొత్తగా నేర్చుకొని ఇక్కడ ఘాట్ రోడ్లో తీసేద్దామంటే మాత్రం అందరికీ రిస్కే చెప్తున్నారు. ఇక్కడ చూసారా వైట్ మార్క్స్ ఏం లేవు. సో అలాంటిటప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట. ఆ వైట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటి దగ్గర తీయలేదు. కొన్ని ఏదైతే డేంజర్ దగ్గర ఉన్నారో అక్కడైతే మాత్రం డెఫినెట్లీ గీస్తారు. బట్ మొత్తం అంతా గీస్తే మాత్రం డెఫినెట్లీ చాలా యూజ్ అవుతుంది మనకు. ఇక్కడ చూసారా కర్వ్, చూసారా మళ్ళీ ఇంకో
చాలా వేరియేషన్ అనమాట. సో అసలు కాశీపట్నం ఫేమస్ ఏంటంటే అండి ట్రీలోని శివాలయం అనమాట. ఒక పాత అతి పురాతనమైన ట్రీలోని శివాలయం ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాశీపట్నం ఫేమస్సే దానికి. ఇప్పుడంటే వైకుంఠగిరి ఫేమస్ అయింది కానీ చాలా పురాతనమైన టెంపుల్ అనమాట. సో మీరు వచ్చినప్పుడు ఫస్ట్ శివాలయం దగ్గరికి వెళ్ళి దాని తర్వాత వైకుంఠగిరికి వెళ్ళండి. మీకు ఎలా ఫీజిబుల్ అనిపిస్తే అలా మీరు చేయండి. సో వైకుంఠగిరి మనం ఎక్కడైతే స్టార్ట్ పాయింట్ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచే మనం లోపలికి వెళ్తే అక్కడే ట్రీ టెంపుల్ అనేది ఉంటుంది అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే టెంపుల్ అయితే చాలా బాగుంది. బట్ ప్లాస్టిక్ అందరూ పిక్నిక్లు చేసుకొని ప్లాస్టిక్ అనేది చాలా అక్కడ వేస్టేజ్ అయితే మాత్రం పడుతుంటారనమాట. అదే చూసినట్టుగా నాకు చాలా బాధ అనిపించింది. అండ్ రిమైనింగ్ క్లైమేట్ అంటారా, మేము వచ్చిందే ఫుల్ తుఫాన్ క్లైమేట్లో కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ చలిగా ఇంకా అంటే మామూలుగానే చల్లగా ఉంటుంది, తుఫాన్ వల్ల ఇంకా చల్లగా ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి కాలనీ నుంచి అలా వెళ్ళిపోతే మీకు ఎవరిని అడిగినా చెప్తారండి. అక్కడ మీకు బోర్డింగ్స్ కూడా ఉంటాయన్నమాట, వే టు టెంపుల్ అని. సో ఆ బోర్డింగ్స్ ఫాలో అయిపోయినా మీరు వెళ్ళిపోవచ్చు ఈజీగా. మీ కారు బైక్ రెండు వెళ్ళిపోతాయండి. బట్ ఏదైనా కండిషన్లో ఉన్నట్టు చూసుకోండి. చూస్తున్నారు కదండి, ఇదే టెంపుల్ అనమాట. సో ఈ టెంపుల్ కొద్దిగా ముందుకెళ్తే రివర్ కూడా ఉంటుంది. ఆ రివర్లోని మనం ఏమైనా కాలు తడుపుకోవాలంటే కాలు తడుపుకోవచ్చు, లేదా ఎక్కడ వాటర్ ఉంటుంది. బట్ మేమైతే ఆ రివర్ ఒకసారి చూద్దామని అయితే మాత్రం సరదాగా వచ్చామన్నమాట. సో వర్షం పడింది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా స్లిప్పరీగా ఉంటుంది. సో ఏమాత్రం ఈ రివర్లో అంటే స్విమ్మింగ్ వస్తే దిగొచ్చు, బట్ స్టిల్ అంత అడ్వైజబుల్ అయితే మాత్రం కాదు. ఫ్లో కనబట్టలేదు కానీ ఫ్లో చాలా ఎక్కువ ఉందన్నమాట. చూస్తున్నారు కదా, మీ మధ్యలో వాటర్ ఫ్లో చూసారా, చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఎడ్జెస్లో అయితే ఏం లేవు కానీ మధ్యలో వాటర్ ఫ్లో అయితే మాత్రం ఎక్కువ ఉంది. సో టేక్ కేర్, హ్యాపీగా వచ్చి హ్యాపీగా వెళ్ళిపోవాలి. ఏదో గుడి తమిళనాడులో అన్నావు, ఏంటది? రాసేసారా? సో మేమైతే లీవ్కి వచ్చినప్పుడు ఈ 2 ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకున్నాం. ఎప్పుడో కవర్ చేద్దాం అనుకున్నాం, బట్ లీవ్ ఆల్మోస్ట్ ఇంక అయిపోతుంది అనగా ఈ 2 ప్లేసులు ఒక 5 అవర్స్లో అయితే కవర్ చేసాం అనమాట. సో మళ్ళీ బ్యాక్ టు వైజాగ్ వెళ్ళిపోతున్నాం. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే మాత్రం మన ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లీవ్కి వచ్చినప్పుడల్లా నేను ఏదో ఒక మంచి ప్లేస్ అయితే మాత్రం డెఫినెట్లీ కవర్ చేస్తాం. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దాన్ టేక్ కేర్, బీ సేఫ్, బాయ్, జై హింద్.